వైసీపీ పరిస్థితి ముందుకు వెళ్తే నుయ్యి వెనక్కి వస్తే గొయ్యి అన్న చందాన తయారైంది. ఇన్నాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేసుకునే వచ్చింది. ఎందుకంటే మరొక గత్యంతరం లేదు. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారికి వత్తాస పలకడం తప్ప మరొక గత్యంతరం లేదు జగన్మోహన్ రెడ్డికి. ఆయనకు ఉన్నటువంటి కేసులు అలాంటివి అన్నీ కూడా కేంద్రంతో ముడిపడి ఉన్నటువంటి కేసులే. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా బీజేపీకి చాలాసార్లు అయితే వైసీపీ మద్దతు తెలిపింది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి లోక్సభ చర్చలో మాత్రం పార్లమెంటరీ నేతగా ఉన్నటువంటి వైసీపీ ఎంపీ, అంటే వైసీపీ తరఫున పార్లమెంటరీ నేతగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి అంశాల గురించి మాట్లాడాడు. ముఖ్యంగా ఈవీఎంల గురించి మనం ఆలోచించాలి, పునరాలోచించాలి. ఎందుకంటే 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో సాయంత్రం 6 తర్వాత 15% పోలింగ్ నమోదైంది. దీని మీద కూడా అనుమానాలు ఉన్నాయి. ఈవీఎంలు హ్యాక్ అవుతున్నాయని ఎలాన్ మస్క్ కూడా చెప్పాడు. యూరప్ దేశాలతో పాటు పాశ్చాత్య దేశాలు కూడా ఇప్పుడు ఈవీఎంల నుంచి బ్యాలెట్లోకి వస్తున్నాయి. కాబట్టి మనం కూడా దీని గురించి ఆలోచించాలి. అయితే 3 సార్లు నేను గెలిచాను ఈవీఎంల ద్వారా, అయినా సరే అనుమానాలు ఉన్నాయి. మేము ఈసీకి ఫిర్యాదు చేస్తే ఈసీ పట్టించుకోలేదు అని మిథున్ రెడ్డి అయితే ఇప్పుడు ప్రతిపక్షాలతో కలిపి మాట్లాడుతున్నారు. అంటే కాంగ్రెస్ ఏదైతే చెప్తుందో దానికి వత్తాసు పలుకుతున్నాడు. అలాగే దీంతో పాటు ఎస్ఐఆర్ అనేది అన్ని వర్గాల వారికి ఆమోదయోగ్యమైతే మాకు ఆమోదయోగ్యమే అని కూడా మిథున్ రెడ్డి చెప్పాడు. అంటే ఇప్పుడు 2019లో వీళ్ళు 151 సీట్లతో గెలిచారంటే అది ఈవీఎంల హ్యాక్ జరగడం వల్ల గెలిచామని మరి స్టాండ్ తీసుకోవాలి కదా. స్టాండ్ తీసుకోలేదు అంటే మిథున్ రెడ్డి వైసీపీని ఇబ్బందిలోకి పెడుతున్నట్లు లెక్క. ఎందుకంటే ఈ మధ్య వైసీపీకి మిథున్ రెడ్డి పడడం లేదంటే జగన్మోహన్ రెడ్డి ఈయన మీద కేసులు అయినప్పుడు జైలుకి వెళ్ళినప్పుడు పరామర్శించలేదన్న ఇది కూడా ఉంది. ఒకవేళ వైసీపీని ఇరకాటం పెట్టడానికి ఇలా మాట్లాడుతున్నాడా, లేకపోతే నిజంగా వైసీపీ తరపున మాట్లాడితే మరి ఆ రోజు 2019లో జరిగినటువంటి ఎన్నికలు 2014లో కూడా వీళ్ళకి 67 సీట్లు వచ్చాయి వైసీపీ. మరి ఇవన్నీ కూడా హ్యాకింగ్ ద్వారా వచ్చాయి, ఈవీఎంలు మేనేజ్ చేయడం వల్ల వచ్చాయి అని ఒప్పుకోగలగాలి. ఏ దీంట్లో పారదర్శకత్వం లేకుండా విమర్శించడం అనేది ఎవడైనా విమర్శించేస్తాడు. దానికి ఏముంది, విమర్శించడం గొప్ప కాదు, అందులో ట్రాన్స్పరెంట్ ఉండాలి. ట్రాన్స్పరెంట్ గా క్రిటిసైజ్ చేస్తే ఎవరో ఏమి అనరు. పైగా అది పైపెచ్చి మీకే ఉపయోగం కూడా, మీకే మంచి లాభం చేకూరుస్తుంది కూడా. కానీ ఇలాంటి పనికిరాని మాటలు మాట్లాడితేనే అందరికీ ఒళ్ళు మండుతుంది. వైసీపీ తీసుకున్నటువంటి స్టాండ్ కూడా ఎవరికి ఏం అర్థం కాదు. రేపు ఇదే విషయాన్ని మనం ప్రస్తావిస్తే జగన్మోహన్ రెడ్డి మాకు సంబంధం లేదనేస్తాడు. మిథున్ రెడ్డి ఎవరో అసలు ఆయన ఎందుకు ఆ అబ్బాయి అలా మాట్లాడాడో అంటాడు. బట్ దీనికి మంచి క్రెడిట్ వచ్చిందంటే మేము అన్నింటికీ కూడా కట్టుబడి ఉన్నామని వీళ్ళు చెప్తారు. అంటే క్రెడిట్ని బట్టి దాని మీద వచ్చినటువంటి ఫలితం బట్టి ఆధారపడుతుంది అనమాట జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం.